all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Rao Bahadur starring Satyadev, which is directed by Venkatesh Maha. First of all, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్. బట్ అందరికీ నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే ఎస్ అని చెప్పలేను. ఇట్ వాజ్ వియర్డ్, యూనిక్ అండ్ స్ట్రేంజ్ ఫిలిం. సో సినిమా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. కొంతమందికి ఎగ్జైటింగ్గా అనిపించవచ్చు, ఇంకొంతమందికి అనిపించకపోవచ్చు. ఎందుకు అనేది డీటెయిల్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కటైతే చెప్పగలను, ఇలాంటి జానర్లో ఇలాంటి స్టోరీ టెల్లింగ్తో తెలుగులో సినిమాలు రాలేదు. మేబీ హాలీవుడ్లో చూసుకుంటే బర్డ్ మ్యాన్, పాన్స్ లాబిరింత్ ఇలా కొన్ని రెఫరెన్సెస్ కనిపించవచ్చు ఈ మ్యాజికల్ రియలిజం ట్రీట్మెంట్ ఉన్న మూవీస్. బట్ తెలుగులో దిస్ ఇస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటెంప్ట్. కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఫస్ట్లీ ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. బట్ ఆయన అనుకున్న దానిలో పూర్తిగా సక్సీడ్ అయ్యారా అని అడిగితే నో. కొన్ని విషయాలు బెటర్గా చేసి ఉండొచ్చు. సినిమా చూడాలా వద్దా అని ఒక్క ముక్కలో చెప్పు అనే వాళ్ళకి మీకు టీజర్ అండ్ ట్రైలర్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఆర్ ఒక డిఫరెంట్ సెటప్ అండ్ స్టోరీ టెల్లింగ్ ని చూస్తాను అంటే గో వాచ్ దిస్ మూవీ. కథ విషయానికి వస్తే రావ్ బహదూర్ అనే వాడికి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంటుంది. 4 months కంటే కష్టం అని చెప్తారు డాక్టర్స్. బట్ 1 year అయినా ఇంకా బ్రతికే ఉంటాడు. అంటే హీఈస్ కైండ్ ఆఫ్ రెఫ్యూజింగ్ టు డై అనమాట. పైగా తనకు కొన్ని మానసిక వ్యాధులు ఉంటాయి. సో తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అసలు తను దేనికోసం అంతలా తప్పిస్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్ సీన్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. అంటే నేను ఇలాంటి సినిమానే చూడడానికి వచ్చాను అని నాకు ఐడియా ఉండింది. బట్ స్టిల్ నన్ను ఇన్స్టెంట్గా అయితే హుక్ చేయలేదు. ఆ టోన్కి, క్యారెక్టర్స్కి, స్టోరీ ట్రీట్మెంట్కి సెట్ అవ్వడానికి టైం పట్టింది. బట్ 20 minutes into the movie I was settled. ఇలాంటి సైకలాజికల్ డ్రామాస్కి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడు ప్లస్సే. ఈ సినిమాలో కూడా అదే బాగా హెల్ప్ అయింది. కరెక్ట్ టైమింగ్లో స్టోరీని బ్యాక్ అండ్ ఫోర్త్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది రావ్ బహదూర్ లైఫ్ స్టోరీ కాబట్టి తను ఎవ్రీ ఫేజ్లో లైఫ్ని సత్యదేవ్ అద్భుతంగా చూపించారు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మేజర్గా సెటప్ కోసం యూజ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో వాటికి పే ఆఫ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో అంత ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పిన ఓపెనింగ్ సీన్ కూడా భలే కనెక్ట్ చేశాడు కదా అని అనిపిస్తుంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం లైజ్ ఇన్ ద థీమ్స్ చోసన్ బై వెంకటేష్ మహా. హ్యుమానిటీ అనేది ఒక రికరింగ్ థీమ్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఆయన మూవీస్ లో. కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ఎలా అయితే కులం, మతం, జాతి ఇలాంటి సోషల్ బ్యారియర్స్ కంటే ప్రేమ, మానవత్వం ఇంకా గొప్పవి అని చూపిస్తారో ఈ సినిమాలో కూడా అలాంటి కొన్ని సోషల్ బ్యారియర్స్ కంటే ఎంపతి అండ్ హ్యుమానిటీ అనేవి ఎంత ముఖ్యమో చూపిస్తారు. కొంచెం సీరియస్ పొలిటికల్ కామెంటరీ కూడా ఉంటుంది. అండ్ దానిని స్టోరీ ప్లాట్ పాయింట్స్ తో బాగా లింక్ చేశారు. బట్ నాకున్న ఇష్యూ ఏంటంటే ఆయన చూస్ చేసుకున్న థీమ్స్ మరీ సటిల్ గా లాగేశారు. ఆల్మోస్ట్ టు అ పాయింట్ అనుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వవు. అంటే థీమ్స్ అడ్రస్ చేశారు అని తెలుస్తుంది కానీ అవి మనల్ని ఎమోషనల్గా గట్టిగా హిట్ చేస్తాయా అంటే మోస్ట్లీ నో. అండ్ ఈ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ ఎక్కువైపోయి స్టోరీ అండ్ సీన్స్ ని స్ట్రాంగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ గా ప్రెజెంట్ చేయడంలో కాస్త వెనకబడ్డారనిపించింది. బట్ చాలా టైం తర్వాత స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉండడం చూశాను. హీరో ఫ్రెండ్ రోల్ దగ్గర నుండి హీరో ఇంట్లో పనమ్మాయి వరకు ఎవ్రీ క్యారెక్టర్ మేక్స్ అన్ ఇంప్రెషన్. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సత్యదేవ్ ఇస్ ఇంక్రెడిబుల్ యాజ్ రావ్ బహదూర్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్బ్లీ డన్. ఈ జనరేషన్ యాక్టర్స్ లో తను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనిపించేలా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ దీపా థామస్ డిడ్ రియల్లీ వెల్. హీరో ఫ్రెండ్ గా చేసిన వికాస్ ముప్పలా ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. షో స్టీలర్ ఎవరంటే పనమ్మాయి అచ్చమ్మ క్యారెక్టర్ చేసిన యాక్టర్. ఆవిడ ఉన్న ప్రతి సీన్ లో షీ జస్ట్ స్టోల్ ద షో. టెక్నికల్లీ దిస్ మూవీ ఇస్ బ్రిలియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ప్రొడక్షన్ డిజైన్ ఈస్ స్టన్నింగ్. చాలా ఈస్టర్ ఎగ్స్ అండ్ డీటెయిలింగ్ ఆర్ట్ వర్క్ లోనే ఉండింది. కమెండబుల్ ఎఫర్ట్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ఆర్ గ్రేట్ టు. మేకప్ వర్క్ కూడా ఎక్సలెంట్ ఉండింది. ఎవ్రీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ మ్యాజికల్ రియలిజం పోర్షన్స్ లో విఎఫ్ఎక్స్ అయితే వెరీ వెల్ డన్. ఇలాంటి సబ్జెక్ట్ ని సపోర్ట్ చేసి హై రేంజ్ ప్రొడక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేసిన ప్రొడ్యూసర్స్ ని కూడా మెచ్చుకోవాలి. కమింగ్ టు వెంకటేష్ మహా, ఆయన చాలా స్మార్ట్ గా ఈ సినిమాని తీశారు. అలా అనడానికి మెయిన్ రీజన్ ద అప్రోచ్ హీ సెలెక్టెడ్ టు టెల్ ద స్టోరీ. ఎందుకంటే ఇదే స్టోరీని ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ తీసేసి చెప్తే
ఒక సోషల్ లెక్చర్ అయిపోద్ది. బట్ ఈ మ్యాజికల్ రియలిజం అండ్ సైకలాజికల్ టచెస్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ప్రొసీడింగ్స్ అన్ని కొత్తగా అనిపించాయి. బట్ ఎప్పుడైనా స్టోరీ డ్రామా అనేది సర్ఫేస్ లేయర్ లో ఉండి ఈ ఆర్టిస్టిక్ అప్రోచ్, పొయిటిక్ షార్ట్స్, టెక్నికాలిటీస్ ఇవన్నీ వెనక ఉంటూ ఆ డ్రామా అండ్ స్టోరీని ఎన్హాన్స్ చేయాలి. బట్ రావ్ బహదూర్కి వచ్చేసరికి స్టోరీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ముందున్నాయి అనిపించింది. బట్ స్టిల్ ఎందుకు ఐ లైక్ ఇట్ అంటే వాళ్ళు పిక్ చేసుకున్న థీమ్స్ అండ్ ద వే దే ఎండెడ్ ద స్టోరీ ఆఫ్ రావ్ బహదూర్ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అంతవరకు ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఒపీనియన్స్ పోయి జాలేస్తుంది. వెల్, ఇక్కడ నుండి కొంచెం స్పాయిలర్ అలర్ట్ ఇస్తాను. మెయిన్ ప్లాట్ పాయింట్స్ ఏం రివీల్ చేయను, కానీ నేను చెప్పే కొన్ని విషయాల వల్ల ఓవరాల్ కంటెక్స్ట్ లో మూవీకి స్పాయిలర్ ఉండొచ్చు. ఈ సినిమా చూసొచ్చి దీన్ని కంటిన్యూ చేయడం బెటర్. వెంకటేష్ మహా గారు ఈ సినిమాని ఒక ట్రాజిక్ నోట్ లో ఎండ్ చేస్తారు. ఈ కులం, మతం, జాతి, రంగు ఇవన్నీ అసలు ఎవరు క్రియేట్ చేసిన బ్యారియర్స్ అని అడిగితే ఎవరి దగ్గర ఏ సమాధానం ఉండదు. అందరూ వేలెత్తి చూపించేది సొసైటీని. బట్ సొసైటీ అంటే ఎవరు? మనుషులే కదా. ఆది మానవుల కాలంలో జనాలు మాటలు కూడా నేర్చుకోని కాలంలో ఇవన్నీ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉండుండవు. ఇవన్నీ మనుషులు వాళ్ళ రక్తంలో ఎక్కించుకున్న విషయం. దానినే జనరేషన్స్ అండ్ జనరేషన్స్ గా పాస్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ గ్రహించినది ఏంటంటే ఇవన్నీ లేని ఆ ఆది మానవుల కాలంలో కూడా మానవత్వం అనేది ఉండింది. మానవత్వం వీటికంటే చాలా ముందు పుట్టింది అండ్ చాలా విలువైనది. కానీ ఈ సినిమాని వెంకటేష్ మహా ట్రాజిడీగా ఎందుకు ఎండ్ చేశారనిపించిందంటే సినిమా ఎండ్ లో రావ్ బహదూర్ ప్లేస్ ని తన కొడుకు రీప్లేస్ చేయడం చూస్తాం. కానీ రావ్ బహదూర్ తనకి వచ్చిన రియలైజేషన్ నుండి తన కొడుక్కి ఏమైనా నేర్పించగలిగాడా? వాడు ఇంకో రావ్ బహదూర్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా చేశాడా? నో. అందుకే ద ఎండింగ్ ఆఫ్ దిస్ ఫిలిం బ్రోక్ మై హార్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.